హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాండ్మేడ్ విత్ లవ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వీడియోలో గార్లిక్ చిల్లీ పొటాటోస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ రెసిపీ కోసం నేను 1/2 kg పొటాటోస్ని తీసుకున్నాను. ఇది 3 సర్వింగ్స్కి సరిపోతుంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో నేను ఒక ఐడియా కోసం అని చెప్పి ఒకటి కట్ చేసి మీకు చూపిస్తాను. పొటాటోని మనం పీల్ చేసుకున్నాక దానికి హాఫ్ కట్ చేసి మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే పీస్, కాకపోతే కొంచెం లావుగా ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పీసెస్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి 90% ఉడికేదాకా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించకూడదండి, పొటాటోస్ అనేవి మ్యాష్ అయిపోతాయి. నెక్స్ట్ దీనికోసం ఆనియన్స్, గార్లిక్స్ అండ్ చిల్లీస్ వాటిని ఫైన్గా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ పొటాటోస్ అనేవి 90% బాయిల్ అయ్యాక వాటిని డ్రైన్ చేసేసుకొని ఆ పొటాటోస్లో మనం కూల్ వాటర్ పోసుకోవాలి. సో దట్ అది ఓవర్ బాయిల్ అవ్వకుండా ఆగిపోతుంది. నెక్స్ట్ ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకుని పొటాటోస్ని పక్కన పెట్టుకోండి. అండ్ మీ దగ్గర మైదా కానీ, కార్న్ఫ్లోర్ కానీ, వీట్ ఫ్లోర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. పొటాటోస్ మీద ఒక టీ స్ట్రైనర్ తీసుకుని జస్ట్ అలా స్ప్రింకిల్ చేయండి. సో దట్ పొటాటోస్ అనేవి ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఆ పొటాటోస్ని డీప్ ఫ్రై చేసుకోండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు సాస్ ప్రిపరేషన్ చేసుకుంటాము. ప్యాన్లో బటర్ వేసుకుని అందులో మనం ఫస్ట్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, గార్లిక్ అండ్ చిల్లీస్ని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో షెజ్వాన్ చట్నీ వేసుకున్నాను. మీకు నచ్చిన దాన్ని బట్టి వేసుకోవచ్చు, ఆప్షనల్. బట్ చిల్లీ సాస్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు హై హీట్ మీద పెట్టుకుని చేసుకోండి అండ్ కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేకపోతే సాస్ అనేది మాడిపోతుంది. మనం ఫ్రై చేసిన పొటాటోస్ని వేసుకొని టేస్ట్ సెట్ చేసుకొని మీకు కావాల్సినట్టు యాడ్ చేసుకోవాలి. నేను ప్యాన్ అనేది ఆఫ్ చేశాక హనీ అనేది యాడ్ చేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. దానివల్ల ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యిద్ది. ప్యాన్ ఆఫ్ చేశాకే హనీ వేసుకోండి, ముందు వేసుకోవద్దు. సో మన చిల్లీ పొటాటోస్ అనేవి రెడీ అయిపోయాయి. ఫైనల్గా సీసేమ్ సీడ్స్తో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి.